అతడు తన నిస్సహాయతను ఒక నిట్టూర్పు రూపంలో వ్యక్తం చేస్తూ తిరిగి పేషెంట్ వైపు తల తిప్పి, జీవా, ఓ జీవా, నా మాటలే నీకు వినిపిస్తున్నాయి. నా ఆదేశాలు నువ్వు పాటిస్తున్నావు. మహాశూన్యంలో అతీంద్రియ రూపంలో సంచరిస్తోన్న నువ్వు మళ్ళీ నీ భౌతిక రూపంలోకి వచ్చేస్తున్నావు. యు ఆర్ కమింగ్ బ్యాక్ అంటున్న మాటలకు రుద్రలో చైతన్యం వచ్చింది. అతడు బరువుగా ఊపిరి పీల్చుకోసాగాడు. ప్రొఫెసర్ జయదేవ్ అతడి ముఖభంగిమలను శ్రద్ధగా గమనిస్తూ, వచ్చేసావు. మీ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ వచ్చేసావు. ఇప్పుడు మీ పేరు రుద్ర అని చెప్పి ఒక క్షణం నిదానించి, మిస్టర్ రుద్ర పలకరించాడు మృదువుగా. ఆ, భారంగా రెస్పాన్స్ ఇచ్చాడు రుద్ర. ప్రొఫెసర్ జయదేవ్ అతడి ముఖంలోకి చూస్తూ, మీకు హాయిగా నిద్రపడుతోంది. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. యు ఆర్ హ్యావింగ్ గుడ్ స్లీప్ అని ప్రబోధించాడు. అర నిమిషం తర్వాత సన్నగా గురక పెడుతూ ప్రశాంతంగా నిద్రపోసాగాడు రుద్ర. ప్రొఫెసర్ జయదేవ్ మరో నిట్టూర్పు విడిచి నాప్కిన్తో తన ముఖానికి పట్టిన చెమటద్దుకుంటూ, రుద్ర గాఢంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. సారీ ప్రొఫెసర్, నా తొందరపాటుతో మీ ప్రయత్నాన్ని భగ్నం చేశాను అన్నాడు శ్రీరామ్ బాధగా. జయదేవ్ ఓ చిరునవ్వు నవ్వి, అదే నేను అనుకున్నాను. కానీ రుద్రాన్ని పరిశీలించాక నా అంచనా పొరపాటని తేలిపోయింది. మీరు మధ్యలో కలగజేసుకోవడం వల్ల అతడు చెప్పదలుచుకుంది చెప్పలేకపోవడం కరెక్ట్ కాదు ప్రొఫెసర్. ఆ ఇసుక దెబ్బ చాటు నుంచి అతడు ఆవేశంగా కదిలిన క్షణంలో ఏదో జరిగింది. ఆ జరిగిందేంటో అతడు మరిచిపోయాడు. తాను తిరిగొస్తున్న సందర్భం దగ్గర నుంచి మాత్రమే జరిగిన విషయాలు అతడికి గుర్తున్నాయి. అతన్ని ప్రశ్నించి డీప్గా శోధించడం వల్ల అతడి మస్తిష్కాన్ని హింస పెట్టడం తప్ప మరే ఉపయోగం ఉండదని నాకు అర్థమైపోయింది. ఒకటి మాత్రం నిజం, కొన్ని నిమిషాలో కొన్ని గంటల పాటో ఆనాడు జరిగిన సంఘటనని మళ్ళీ రుద్ర గుర్తు తెచ్చుకోగలిగితే అతడికి పట్టిన జాడ్యం వదిలిపోతుంది. ఎవరూ ఊహించినంతటి ఉపకారం మన దేశానికి జరుగుతుంది అని స్పష్టం చేశాడు. డాక్టర్ మృత్యుంజయ ఖిన్నుడవుతూ, అదెలా సాధ్యం ప్రొఫెసర్? ఇన్ని వివరాలు చెప్పగలిగిన వాడు ఆ ఒక్క విషయాన్ని మాత్రమే మరిచిపోయాడంటే దానికి ఏదో ప్రబలమైన కారణం ఉండుంటుంది. ఆ కారణం మనకు తెలీదు, అతడికి గుర్తురాదు. ఈ పరిస్థితుల్లో మార్గాంతరం లేదా అంటూ వాపోయాడు. శ్రీరామ్ చిన్నగా తల పంకిస్తూ, మాతృదేశం పట్ల మమకారం, దేశ ద్రోహుల పట్ల తీవ్రమైన ఆవేశం ఆ జన్మలోనూ ఈ జన్మలోనూ ఇతడికి వారసత్వంగా సంక్రమించాయి. అందుచేతనే గత జన్మ తాలూకా ప్రదేశాల్ని, వ్యక్తుల్ని చూస్తూ ఈ జన్మలోనూ తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేశాడు. గత జన్మ తాలూకా ప్రదేశాలను చూస్తే ఒళ్ళు మరిచిపోయి పరకాయ ప్రవేశం చేసినట్లు వెర్రి ఆవేశంతో గత జన్మ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటాడు. కనుక ఇతడిని ఆనాడు ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకుని వెళితే అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. ప్రొఫెసర్ జయదేవ్ తల పంకిస్తూ, ఇట్స్ వెరీ గుడ్ సజెషన్. ఎక్కడ ఆ దుర్ఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మళ్ళీ కళ్ళతో చూడగలిగితే అప్పుడు పుట్టే వెర్రి ఆవేశంలోంచి మరిచిపోయిన సంఘటనలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకునే అవకాశం ఉంది. 100కి 100 పాళ్ళు నిజం బయటపడే అవకాశాలున్నాయి అని చెప్పాడు ఉత్సాహంగా. శ్రీరామ్ ముఖం వికసించింది. బట్ ఇది పాసిబుల్లా? ఇతడిది పునర్జన్మ అని మనకి తెలుసు, కానీ ప్రభుత్వాన్ని మనం ఎలా నమ్మిస్తాం? ఇతడి జ్ఞాపకాల వల్ల దేశానికి మేలు జరుగుతోందని మనం విశ్వసిస్తున్నాం. మన విశ్వసనీయతని నిరూపించే ఆధారాలు మన దగ్గరే ఉన్నాయి. కేవలం మన మాటలు నమ్మి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దు భూభాగానికి ఈ పేషెంట్ని తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అని బాధపడ్డాడు మృత్యుంజయ. శ్రీరామ్ చిన్నగా నిట్టూర్పు విడిచి, అది పాయింటే. రుద్ర పరిస్థితి మీద ప్రభుత్వానికి సానుభూతున్న ఇలాంటి సున్నితమైన వ్యవహారాల్లో పర్మిషన్ సంపాదించడం సులభ సాధ్యం కాదు. రుద్ర కొందరి పేర్లు మనకు చెప్పాడు. వాళ్ళంతా ఇప్పుడు బ్రతికే ఉన్నారు. అతడు భావావేశంతో జరిగిందంతా వివరించాడు. కనీసం ఆ మాటలనైనా రికార్డు చేసుంటే ఆ ఆడియో క్యాసెట్ వినిపించి అంటున్నాడు నిర్వేదంతో. ఆ క్యాసెట్ నేనిస్తాను. జయదేవ్ మాటలకి ఉలిక్కి పడుతూ ఇద్దరూ ఆశ్చర్యంతో అతడి వంక చూశారు. జయదేవ్ చిరునవ్వు నవ్వి, సాధారణంగా హిప్నటిజం ద్వారా మానసిక రోగానికి చికిత్స చేసేటప్పుడు మేము ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఫ్రాన్స్లోకి పంపించిన పేషెంట్ చెప్పే ప్రతి అక్షరాన్ని పేషెంట్కి గానీ అతడి సంబంధికులకు గానీ తెలియకుండా రికార్డు చేయడం మా ట్రీట్మెంట్లో ముఖ్యమైన అంశం. ఆడియో రికార్డింగ్ ద్వారానే పేషెంట్ ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని మేము నిర్ధారిస్తాం. క్రిమినల్ కేసుల్లో పోలీసులు పట్టుకొచ్చే వ్యక్తుల ద్వారా మేము రూపొందించే అలాంటి ఆడియో క్యాసెట్స్ని న్యాయస్థానాలు కూడా చట్టబద్ధమైన సాక్ష్యంగా పరిగణలోకి తీసుకుంటున్నాయి.
పేషెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ కుషన్ చైర్ హెడ్లో శక్తివంతమైన చిన్న మైక్రోఫోన్ రహస్యంగా ఏర్పాటు చేయబడింది. దాని కనెక్షన్ వైర్ ఈ కార్పెట్ అడుగు నుంచి అవతల మూడో గదిలో నా అసిస్టెంట్ ఆపరేషన్లోని టేప్ రికార్డర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మా వృత్తిరీత్యా అది మేము తీసుకునే ముఖ్యమైన భాగం. రుద్ర మన ముందు చెప్పిన ప్రతి అక్షరం అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఆ కేసెట్ మీకు నేనిస్తాను రండి అని చెప్పి వాళ్ళని బయటకు తీసుకువెళ్ళాడు. ముగ్గురు ప్రొఫెసర్ కన్సల్టింగ్ రూంలోకి వచ్చి సీట్లలో కూర్చున్నారు. ప్రొఫెసర్ జయదేవ్ తన బల్ల మీదున్న ఇంటర్కమ్ ఫోన్ ఆన్ చేసి షీలా, బ్రింగ్ దట్ క్యాసెట్ అని ఆజ్ఞాపించాడు. అతి ముఖ్యమైన ఆధారం తమకి లభిస్తున్నందుకు డాక్టర్ మృత్యుంజయ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆయన అప్రయత్నంగా చేతులు జోడిస్తూ, మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు ప్రొఫెసర్, జన్మ జన్మలకి మీ మేలు మరిచిపోలేం అని చెప్పాడు కృతజ్ఞతగా. శ్రీరామ్ తల పంకించి, థ్యాంక్ యూ ప్రొఫెసర్, దారీ తెన్ను లేని ఈ కేసుని మీ సహకారంతో ఒక కొలిక్కి తీసుకురాగలుగుతున్నాను అంటూ ధన్యవాదాలు తెలిపాడు. జయదేవ్ నిగర్వంగా ఓ చిరునవ్వు నవ్వి, మనం తీసుకున్న సబ్జెక్టు వేరేనా, వీ ఆర్ ఆల్ డాక్టర్స్, ఒక డాక్టర్గా అది నా డ్యూటీ అని జవాబిచ్చి మరోసారి ఇంటర్కామ్ ఫోన్ ఆన్ చేసి, షీలా, వాట్ ఈస్ దిస్ లేట్ అని ప్రశ్నించాడు. అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు. జయదేవ్ అనుమానంతో నొసలు చిట్లిస్తూ షీలా షీలా అని రెట్టించాడు. జవాబు రాలేదు. జయదేవ్ తన సీట్లోంచి లేచి, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనుకుంటూ గబగబా కన్సల్టింగ్ గదిలోంచి బయటకొచ్చాడు. ఆ గది బయట దాని పక్కనే ఉన్న మరో డోరు నెట్టుకుంటూ ఏసీ గదిలోకి అడుగుపెట్టిన జయదేవ్ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. అతడి అసిస్టెంట్ షీలా నేలపై ఉన్న కార్పెట్ మీదకి స్పృహ లేకుండా పడిపోయింది. డెక్ మీద క్యాసెట్ స్పూల్ ఉండాల్సిన స్థానం ఖాళీగా ఉంది. అతడి వెనకే లోపలికి ప్రవేశించిన ప్రొఫెసర్ శ్రీరామ్ కనిపించిన దృశ్యాన్ని చూస్తూ ఏమైంది అన్నాడు. ఆ ఆడియో క్యాసెట్ స్పూల్ని ఎవరో ఎత్తుకుపోయారు ప్రొఫెసర్ అన్న సమాధానం వింటూ అప్పుడే లోపలికి పరిగెత్తుకొస్తున్న డాక్టర్ మృత్యుంజయ అదిరిపడ్డాడు. అదే సమయంలో ఆ స్పూల్ టేప్ని జోగేంద్రకు అందించింది మానస. అతడు ఆ టేప్ వైపు పరిశీలనగా చూస్తూ, శభాష్, ఆనాడు భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి సావిత్రి గొప్ప సాహసం చేసింది. ఈనాడు మీ బావని కాపాడుకోవడానికి అంతకు రెట్టింపు సాహసం చేశావమ్మాయి, యు ఆర్ గ్రేట్ అని అభినందించాడు. మానసవదనం ఉత్సాహంతో తొణికిసలాడింది. జోగీంద్ర ఆ కేసెట్ని భద్రపరుచుకుని కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ, మీ బావని హిప్నటిస్ట్ వద్దకు తీసుకువెళుతున్న సమాచారాన్ని ముందుగా మాకు అందించావు. రహస్యంగా వాళ్ళని వెంటాడావు. ఎంతో రిస్క్ చేసి ఆ టేపు స్పూల్ని పట్టుకొచ్చి అప్పచెప్పావు. నీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అన్నట్లు ఈ టేప్లో రికార్డైన సంభాషణ నువ్వు ఆలకించావా అన్నాడు. మానస తలడ్డంగా తిప్పి, లేదు, ఆ గదిలోకి ఆ ముగ్గురిని తప్ప మరెవర్నీ అలౌ చేయరని నాకు ముందే తెలిసిపోయింది. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఓపిగ్గా నిరీక్షించి రికార్డింగ్ పూర్తయినట్లు గుర్తుగా రూమ్ బయట వెలుగుతోన్న రెడ్ లైట్ ఆరిపోగానే ఆడియో రికార్డింగ్ రూంలోకి రహస్యంగా జొరపడ్డాను. రికార్డు స్టిక్ వెనక నుంచి క్లోరోఫామ్ వాసన చూపించి టేప్ స్పూల్ తీసుకొస్తుంటే ఇంటర్కాంలోంచి ప్రొఫెసర్ జయదేవ్ తన అసిస్టెంట్ని పిలవడం వినిపించింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టేపు పట్టుకుని బయటకు పరిగెత్తుకొచ్చేశాను. అందులో రికార్డైన ఒక్క అక్షరం కూడా నేను వినలేదు అని చెప్పింది. జోగీందర్ రోడ్డు వారగా కారపుతూ, వినకపోవడమే మంచిది అన్నాడు ముక్తసరిగా. అతడి మాటల్లోని శ్లేష మానసికి అర్థం కాలేదు. జోగీందర్ ఎడమ చేతిని వెనక్కి చాచి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి, మళ్ళీ అవసరమైనప్పుడు నీకు కబురు చేస్తాను. నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నాకు తెలియపరచు, మర్చిపోకు. నువ్వు వాళ్ళ మీద ఓ కన్నేసుంచావన్న అనుమానం వాళ్ళకి ఏమాత్రం రానివ్వకూడదు. అప్పుడే నేను నీకు సహాయపడగలను. దిగమ్మా అని చెప్పాడు. మానస అయోమయంగా తలూపుతూ కారు దిగింది. జోగేందర్ ఓ చిరునవ్వు నవ్వి డోర్ మూసేసుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. మానస ఒంటరిగా నడి రోడ్డు మీద నిలబడింది. తానేదో తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ ఇప్పుడు ఆమె మనసులో చోటు చేసుకుంది. తాను అపహరించి తెచ్చిన ఆడియో క్యాసెట్లో ఏ వివరాలున్నాయో ఆమెకు తెలీదు. తనకు సహాయం చేస్తానంటూ ముందుకొచ్చిన ఆ పెద్ద మనిషి ఊరు పేరు ఏంటో కనీసం వివరాలు తెలుసుకోలేదు. తాను చదువుకున్నదై ఉండి సెంట్రల్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ జర్నలిస్టుగా పనిచేస్తూ దేశానికి ముప్పు తలపెట్టే దుర్మార్గులకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించవలసిన తాను ఒక అత్యున్నత ఆర్మీ అధికారి జీవితానికి సంబంధించిన రహస్యాలను ఒక ఆగంతకుడికి తెలియజేసినందుకు ఆమెకిప్పుడు చాలా పరితాపం మొదలైంది.
అంతకు ముందు వరకు ఆమెని ఆ వ్యక్తి నివాసానికి సమీప ప్రాంతంలో డ్రాప్ చేసి వెళ్ళేవాడు. కానీ ఏరు దాటాక తెప్ప తగలబెట్టిన విధంగా ఈసారి నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి వాడు తనకు సహాయం చేస్తాడని గుడ్డిగా నమ్మి తాను పొరపాటు చేసిందా? మనసారా అభిమానిస్తోన్న బావకి ద్రోహం చేసిందా? మనసుకి తెలియకుండానే ఆమె మనసులోంచి దుఃఖం తన్నుకొచ్చింది. వీధి దీపాలు వెలుగుతున్న ఆ చీకటి వేళ తన పక్క నుంచి జామ్ జామ్ అంటూ దూసుకుపోతున్న ఆ ట్రాఫిక్ రోడ్డు మీద ఫుట్పాత్ మీద చెతికిలబడి మోకాళ్ళ మధ్య తలదాచుకుంది. ఆమె పక్క నుంచే నడిచిపోతున్న పాదచారులెవరూ కూడా ఆమె స్థితిగతులను పట్టించుకోవడం లేదు. ఆమె రోదిస్తున్నప్పటికీ ఆ మొర ఆలకించి ఓదార్చేవాడే లేడు. ఏమ్మా, చేసిందంతా చేశాక ఇప్పుడు బాధపడుతున్నావా? మానస చివాల్న తలెత్తి కన్నీళ్లతో చూసింది. శ్రీరామ్ ఆమె భుజాలు పట్టుకుని లేవదీసి పక్కనే ఆపిన తన కారు దగ్గరికి నడిపించి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాడు. బ్యాక్ సీట్లో తల వంచుకుని కూర్చునున్న మృత్యుంజయని చూడగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. సీటు మీదకి తలవాల్చి గౌరమంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే నా కంటి పాపలా నిన్ను సాకాను. నా అరచేతుల మధ్య నిన్ను ఆడించి పెంచి పెద్ద చేశాను. నా కొడుకు నిన్ను చేసుకోవాలన్న తపనతోటే ఈ క్షణం వరకు ఆరాటపడుతున్నాను. వాడికి కూడా నువ్వంటే ప్రాణం. మనిషికుండేవి పంచ ప్రాణాలని మనం నమ్మితే వాడి పంచ ప్రాణాల్లో మొదటిది ఈ దేశం, రెండవది తన ధర్మం, 3 వాళ్ళమ్మ, 4 నేను, 5వ ప్రాణం నువ్వు. అలాంటి వాడు నీకు ద్రోహం చేస్తాడని ఎలా అనుమానించావమ్మా? మతిస్థిమితం లేనివాడు ఎవరినో ఏదో అంటే నువ్వెలా అపార్థం చేసుకున్నావమ్మా? అడిగాడు మృత్యుంజయ అనునయంగానే ఆవేదనతో. మానస దుఃఖాన్ని భరించలేక మావయ్య అంది పశ్చాత్తాపంతో వలవలా ఏడుస్తూ. మృత్యుంజయ ముందు కొంగి ఆమె శిరస్సు నిమురుతూ, స్త్రీ సహజమైన అసూయని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు అందరిలాంటి ఆడదానివి కావు. ఏదో సాకుతో అనుక్షణం వాణ్ణి వెన్నంటి ఉంటున్నావు. అనేకసార్లు నువ్వే వాణ్ణి ప్రాణాపాయ స్థితిలోంచి కాపాడుకున్నావు. అలాంటి నువ్వే వాణ్ణి ప్రమాదంలోకి తోసేస్తావని ఊహించలేకపోయినమ్మా. మానస 2 చేతులతో ఆయన మెడ చుట్టేసి బోరున విలపించింది. ఆయన వాత్సల్యంతో ఆమె శిరస్సు నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామ్ కారు పక్కనే మాట మంతి లేకుండా నిలబడిపోయాడు. అతడికి మానస మీద కోపం రావడం లేదు. ఆ అమ్మాయి అమాయకత్వానికి జాలేస్తోంది. రుద్రని ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించబట్టే అతడు పరస్త్రీ వ్యామోహంలో పడుతున్నాడన్న బాధని తట్టుకోలేక అతడిని దక్కించుకోవాలనే ఏకైక ధ్యేయంతో ఆమె తీసుకున్న తొందరపాటు చర్యకి అతడికి సానుభూతి కలుగుతోంది. పిచ్చిపిల్ల, తన భావని అంత గాఢంగా ప్రేమించకపోతే ఇంతటి దురాఘాతానికి పాల్పడుతుంది. ఎవడమ్మా నిన్ను నమ్మించి ఆడియో క్యాసెట్ కాజేసిన వాడెవడమ్మా? కన్నీళ్లు తుడుస్తూ అనునయంగా ప్రశ్నించాడు మృత్యుంజయ. మానస కన్నీటి పొరల మధ్య నుంచి ఆయన వైపు చూస్తూ, తెలీదు మావయ్య. ఆ రాత్రి సీతారాంపూర్లో తనకి తానుగా ఎదురయ్యాడు. బావుకు పట్టిన దెయ్యాన్ని వదలగొడతాను అన్నాడు. ఎవరికీ చెప్పకుండా తనకి సహకరించమన్నాడు. నా మూర్ఖత్వంతో అతన్ని గుడ్డిగా నమ్మేశాను. కనీసం పేరు కూడా అడగలేదు అని చెబుతున్నదల్లా ఏదో గుర్తుకొచ్చి, అతడి ఫోన్ నెంబర్ నా దగ్గరుంది మావయ్య. ఫోన్ చేసి అంకుల్ కావాలని పిలవగానే అతడు లైన్లోకొచ్చి మాట్లాడేవాడు అని చెబుతూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ నెంబర్ రాసుకున్న చిన్న స్లిప్పుని తీసింది మానస. ప్రొఫెసర్ శ్రీరామ్ చొరవగా చేయి చాచి ఆ కాగితాన్ని అందుకున్నాడు. ఆ టెలిఫోన్ నెంబర్ వైపు ఒక్క క్షణం నిదానంగా చూసి, అంకుల్ అని పిలిస్తే అతడు పలికేవాడా? టైమింగ్స్ ఏమైనా ఇచ్చాడా అని అడిగాడు. మానస బెదురు చూపులు చూస్తూ, ప్రతి సాయంత్రం 4, 4:30 మధ్య ఫోన్ చేయమని చెప్పాడు. తను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో దొరుకుతానని ముందే చెప్పాడు అని జవాబిచ్చింది. శ్రీరామ్ ఆ కాగితాన్ని వేళ్ల మధ్య నలిపేస్తూ, ఈ టెలిఫోన్ నెంబర్ ఎవరిదో మీకు తెలుసా? ఇది మా హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న ఎక్స్టెన్షన్ పోస్ట్ ఆఫీస్ నెంబర్. మా పేషెంట్ల తాలూకా రిలేటివ్స్ ఎవరైనా తమ సంబంధీకులకు ఆ నెంబర్ ఇచ్చి బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు. మీ భావన దక్కించుకోవాలన్న తాపత్రయంతో నువ్వు మోసపోయావమ్మా. అతడు నిన్ను దారుణంగా వంచించి మోసం చేశాడు అని చెప్పాడు బాధగా. పరితాపంతో మానస వదనం వెలవెలబోయింది. శ్రీరామ్ కారెక్కి స్టార్ట్ చేశాడు. ఇప్పుడేం చెయ్యాలి ప్రొఫెసర్? అడిగాడు మృత్యుంజయ దిగులుగా. శ్రీరామ్ కారుని రివర్స్ చేస్తూ, ఆ జన్మలో మేజర్ రాజేంద్ర దారుణ హత్యతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఈ మోసానికి పూనుకొన్నారు. ఆడియో క్యాసెట్ ఎత్తుకుపోయినంత మాత్రం చేత వాళ్ళేమీ సాధించలేరు డాక్టర్. రుద్రను మళ్ళీ హిప్నటైజ్ చేయిస్తాం. అనుకున్న రిజల్ట్ రాకపోతే, ప్రభుత్వం అనుమతించకపోతే ఈ కేసుని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని నేనే రిస్క్ తీసుకుని రుద్రని సరిహద్దు ప్రాంతాలకు తీసుకువెళ్తాను.
అతడి గత జీవితంలో దాగున్న ఆ నిగూఢ రహస్యాన్ని బద్దలు చేస్తాను అని చెప్పాడు గంభీరంగా. అదే సమయంలో ఆ రహస్య సమాచారాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు ధర్మతేజ. రిటైర్డ్ కర్నల్ జోగీందర్ మాయోపాయంతో తీసుకొచ్చిన ఆ ఆడియో క్యాసెట్లోంచి మేజర్ రాజేంద్ర చెప్పిన కథనాన్ని వింటున్న కొద్దీ భయాందోళనలతో అతడి ముఖం పాలిపోసాగింది. జోగీందర్ రెప్ప వాల్చకుండా ఆ కేసెట్ వైపు చూస్తూ 30 ఏళ్ల తర్వాత కూడా ఆ మేజర్ మన మీద పగ సాధిస్తున్నాడు. ప్రతీకారం తీర్చుకోవడానికే, మన చావు కళ్ళజూడ్డానికే వాడు మళ్ళీ పునర్జన్మెత్తాడు. వాడిని చంపేస్తేనే గాని నా మనసు శాంతించదు తేజ అన్నాడు పగబట్టిన తాచులా బుసలు కొడుతూ. ధర్మతేజ చెయ్యెత్తి వారిస్తూ ఆగాగు అని హెచ్చరించాడు. జోగీందర్ ఉలిక్కి పడ్డాడు. తేజ టేప్ రికార్డర్లోంచి నెమ్మదిగా వినిపిస్తోన్న మాటల్ని జాగ్రత్తగా ఆలకిస్తూ వింటున్నావా? ఆ రాత్రి ఆ ఇసుక దెబ్బ చాటున మనం మాట్లాడుకోవడం, ప్రతీకారం చేస్తానని అబ్దుల్ రజాక్ ఆవేశంతో ఊగిపోవడం వరకు ఇందులో చెప్పాడు. ఆ పైన ఒక్కసారిగా కప్పదాటు వేసినట్లు మనం చుట్టుముట్టి వాణ్ణి వధించిన విషయం దగ్గర నుండి చెప్పుకొచ్చాడు. ఆ మధ్యలో జరిగింది వాడికి గుర్తులేదా? ఈ స్థితిలో కూడా గుర్తు లేనట్లే నటిస్తున్నాడా అని ప్రశ్నించాడు అనుమానం కొద్దీ. జోగేందర్ త్రుళ్ళిపడి, అవును, అదే కీలకమైన పాయింట్. 30 ఏళ్ల క్రితం మన కళ్ళు గప్పి ఏ రహస్యాన్ని ఆ రాజేంద్ర భూస్థాపితం చేశాడో దానికోసం అప్పట్నుంచి ఇటు మనం అటు వాళ్ళు వీలున్నప్పుడల్లా శోధిస్తూనే వచ్చాం. ఆ గుట్టు మాత్రం విప్పలేకపోయాం. ఇప్పుడు కూడా వీడు ఆ గుట్టుని గుమ్మనంగానే ఉంచేశాడు. దేనికోసం 30 ఏళ్లుగా మనం తప్పిస్తున్నామో ఆ గుట్టు రెట్టయ్యేంత దాకా ఈ కమాండర్ని ప్రాణాలతోనే ఉంచాలి. బహుశా ఆ వైద్య బృందం ఏదో విధంగా రుద్రని అక్కడికి తీసుకువెళతారు. అదే జరిగితే అన్నాడు ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ. ధర్మతేజ వదనం ఎర్రబారింది. అతడు సందిగ్ధంగా చూస్తూ, వాళ్ళంత సాహసం చేస్తారంటావా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా మర్నాడు రుద్రని మళ్లీ ట్రాన్స్లోకి పంపించాడు జయదేవ్. కానీ ఈసారి జయదేవ్ ఎన్ని విధాల ప్రయత్నించినా రుద్ర డీప్ ట్రాన్స్లోకి వెళ్ళలేకపోయాడు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధతో విలవల్లాడిపోవడం తప్ప తన పూర్వజన్మ విశేషాలు పూర్తిగా గుర్తు తెచ్చుకోలేకపోయాడు. జయదేవ్ నిస్పృహ చెంది, సారీ జెంటిల్మెన్, పేషెంట్ మస్తిష్కాన్ని హింసించడమే తప్ప ఇంకేమీ ప్రయోజనం లేదు. ఒకసారి ఆ వివరాలను వెల్లడి చేశాక అతడి స్మృతి మళ్లీ మళ్లీ ఆ విశేషాలను వెల్లడించే స్థిమితాన్ని కోల్పోయింది. ఇంకా మిగిలిన మార్గం అతన్ని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళడం ఒకటే స్పష్టం చేశాడు. డాక్టర్ మృత్యుంజయ ముఖం ఎర్రబారింది. శ్రీరామ్ ముఖం వాడిపోయింది. చేతికొచ్చిన అవకాశాన్ని చేజేతిలా పాడు చేసిన మానస ఖిన్నురాలైంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి ఆధారాలు లేవు. ఆధారం లేకుండా చెప్పే మాటలు ఏ ప్రభుత్వం కూడా గుడ్డిగా విశ్వసించదు. మరెలా? రుద్రని సరిహద్దుల ప్రాంతాలకు తీసుకెళ్లే మార్గం ఏమిటి? ప్రభుత్వ సాయం, రక్షణ లేకుండా తెగించి అతన్ని ఆ ప్రాంతాలకు తీసుకువెళితే అక్కడ సంభవించే పరిణామాలు తట్టుకొని నిలబడగల సామర్థ్యం ఉందా? అసలు అతన్ని అక్కడకు చేరిస్తే ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది?